పైసా 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 మొత్తం పైసా చుట్టే తిరుగుతుంటది లోకం. పైసలుంటే ఒక తిరుగుంటారు, పైసలు లేకుంటే ఇంకో తిరుగుంటారు పబ్లిక్. ఇక పైసల కోసం దోస్తులను, అన్నదమ్ములను, సొంత అవ్వయ్యలను సుతా మోసం చేసుడు, ఆశ్రమైతే పానాలు తీస్తానికి సుతా వెనకకోరు. ఎట్లా సంపాదించిండ్రు, ఎట్లా కూడబెట్టిండ్రు అనేది కాదు, ఆస్తులు ఎనికేసిండ్రా లేదా అన్నదే లెక్క. అందరు అట్లనే ఉండరు లో, కొందరు గిట్ల సుతా ఉంటారు. నియతికి అంగి ప్యాంటు దొడిగితే ఈ అన్న లెక్కుంటదుల్లా. హౌ మరి హైదరాబాద్ కుకట్పల్లిలా పైసలు దొరికితే తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో ఒప్పజెప్పిండు. పేరు మహేషు. ఓ నగల దుకాణంలో పనిచేస్తాడట. తొవ్వెంట పోతుంటే ఓ బ్యాగ్ గానొస్తే తెరిసి చూసే వరకు అందులో 48,300 ఉన్నాయట. పాపం ఎవలియో ఎంత అక్కరున్నాయో, పరల సొమ్ము పామాసొంటిదని సీదా పోలీసులకు ఒప్పజెప్పిండు. శబాష్, మంచి పని చేసినవని పోలీస్ సారు తారీఫ్ చేసిండు. పొద్దుగాల లేస్తే ఎవళ్ళను ముంచుదామా, ఎవళ్ళను బోర్లేద్దామా అని చూసే జమానలా గిసొంటి నియతిగల్లోళ్ళు కోటికొకలుండొచ్చుల్లా. నీ ధనలక్ష్మి దర్వాజా కాడికొస్తే తర్వాత రమ్మని తలుపు పెట్టిండు. గింత తెలివి లేదని కొందరు పక్క నవ్వుకుంటురులే.